గ్రామీణ సడక్ యోజనలు కట్టినాము, నరేంద్ర మోడీ రోడ్ ఎట్లు వేస్తున్నాడు, ఇవన్నీ ఓళ్ళకి చెప్పదగదు. జీవన్ రెడ్డి ఏం చేసిండు చెప్పురి, మీరు జగిత్యాల చెప్పురి. ఇప్పటివరకు చెప్పడానికి ఏం లేదు. చెప్పిన ఈ హిస్టారికల్ గా ఒకటి చేసిందో అనే పరిస్థితి మాత్రం లేదు. దయచేసి మీరందరూ 11 సార్లు అసెంబ్లీ నిలబడ్డాడు, 2 సార్లు ఎంపీ నిలబడ్డాడు, 3ఓసారి ఎంపీ నిలబడ్డాడు, ఒకసారి ఎమ్మెల్సీ. ఏం చేసిండయా? ఏం లేదన్నా, ఏం లేదు, చెప్పడానికి మాత్రం ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తే మోసపోకండి. ఆయన మోసం చేస్తున్నారు. ఒక్కటైతే చేసిందన్న, ఏం లేదు, మనం పసుపు రైతులు అంతా ఉద్యమిస్తే పార్టీలకు అతీతంగా అందరూ రైతులను ఏకంగా చేసింది. పసుపు రైతులను ఏకంగా చేసింది. పసుపు మద్దతు ధర అనేది ఎప్పటి నుంచో చిరకాలంగా 30 ఏళ్ళ నుంచి మనం కొట్లాడుతున్నాం. ఆ కొట్లాడను ఇచ్చిన చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద అవుతుంది. ఏదన్నా అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమంటాం మనం, రైతులందరం కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి పసుపు మద్దతు ధర వాళ్ళని, పసుపు బోర్డు వాళ్ళని పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటాలను ఇచ్చిన చేయడం. ఎందుకంటే గతంలో వాళ్ళే ఉన్నారు అధికారంలో. ఆ 40 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు పసుపు బోర్డు యాదకాలను, పసుపు మద్దతు ధర యాదకాలను కేవలం మన అన్న మేము ఎన్నోసార్లు మేము ఉద్యమం చేసినప్పటి నుంచి అన్నాం, అన్న మేము పసుపు మేము మాట పేపర్ రాసిచ్చారు, మన పసుపు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు కావాలన్నా అని మేము ఎన్నోసార్లు అంటే మమ్మల్ని ఒకసారి ఢిల్లీ కూడా తీసుకుపోయాడు. ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ ఉన్న స్పైసీ బోర్డు మెంబర్లతో హార్టికల్చర్ వాళ్ళందరితో మాట్లాడిపించింది. అని ఎట్లయితే పసుపు ధర పెరుగుతుంది, ఎట్లయితే ఇవన్నీ చేసి తిరుపతి అవన్నీ నేను చేసిన వాళ్ళకి తెలుసు. ఇలా ధరలు వచ్చినాయి వాళ్ళకి. మీ జీవన్ రెడ్డి ఏం చేసి మా రైతులకైతే చేసింది ఏం లేదన్న. ఓన్లీ ఈ కాంగ్రెస్ నా కొడుకులు తురుకోళ్ళ చెప్పులు నాకు తప్ప ఏం రాదు. ఆ పెద్ద మనిషి వయసు ఎంత, ఆ పెద్ద మనిషి వయసు ఎంత, నెత్తి మీద టోపీ పెట్టి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి, రోహింగ్యాకి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి పౌరసత్వం అడుగుతాడు. ఈ రాళ్ళకి అలా వచ్చేది మీకు. నువ్వు 47 ఏళ్ళలో ఏం చేసినావయ్యా? నువ్వేం చేసినావు 47 ఏళ్ళలో? 11 సార్లు అసెంబ్లీ నిలబడ్డాడు, 6 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీ నిలబడ్డాడు, ఓడిపోయాడు, ఎమ్మెల్సీ నిలబడ్డాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టలే. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుంటే 4 ఉమ్మడి జిల్లాలకు వెళ్ళి ఎమ్మెల్సీ నిలబడ్డాడు, గెలిచిండు. ఒక్కసారి నిజామాబాద్కి వచ్చిండా, ఒక్కసారి ఆదిలాబాద్కి వచ్చిండా, ఒక్కసారి మెదక్ వచ్చిండా, కరీంనగర్ లో పోని జగిత్యాల తప్ప పక్క కొరుట్లకేమని చేసిండా? ₹1 ఖర్చు పెట్టిండా ఎమ్మెల్సీ ఫండ్? ఏం చేసిండు జీవన్ రెడ్డి చెప్పుర్రి. నరేంద్ర మోడీ ఏం చేస్తుండో తెలియదు. ఇగోరి మీ ప్రతి ఎకరానికి 18,000 సబ్సిడీ ఇస్తుండే. వీటి మీద ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తున్నాడు. ఏం చేసిండు జీవన్ రెడ్డి? ఎందుకు స్పీచ్లు ఎందుకు పందిరి లేక? జీవన్ రెడ్డి ఏం చేసిండు అడుగురు అంతే. ఏం చేసిండు 45 ఏళ్ళలో? ఏం చేసిండు జీవన్ రెడ్డి? ఉమెన్స్ కాలేజ్ తెచ్చిండట జగిత్యాల కట్ట, ఒక ఉమెన్స్ కాలేజ్ తెచ్చిండట 47 ఏళ్ళ. మనం చెప్తాడు ఏం చేసిండు జీవన్ రెడ్డి అంటే చెప్తలే రోజు. మీడియా ఊకే ఎందుకండి ఎండల పడి స్పీచ్లు ఇచ్చుకుంటా, ఎండ దెబ్బ తాకి ఎందుకు? నేను 3 ఏళ్ళు ఎంపీని, నేనేం చేసినా చెప్తున్నా. నువ్వు ఏం చేసినావా 47 ఏళ్ళ? ఏ రైతుకే? మామిడి రైతులను నాశనం చేసిండు, పసుపు రైతుల్ని నాశనం చేసిండు, అందరికంటే ఎక్కువ మోసం చెరుకు రైతుల్ని చేసిండు. ఈయన చేయబట్టే చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ కాలే. ఎంతసేపు పదవి కావాలి, పదవి మీద యావ సావదు. 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతున్నాడు. ఒక్క ఫ్యాక్టరీ తెలుసుకోరాదా? ఏం చేసిండు 45 ఏళ్ల? చెరుకు రైతులు మోసం, పసుపు రైతులు మోసం, మామిడి రైతులు నాశనం. ఎంతసేపు టోపీలు పెడతారు. దాని జగిత్యాల్ని పిఎఫ్ఐ అడ్డా చేసిండు జగిత్యాల్ని. అరే అన్న, మీరందరూ ఏబీవీపీ వాళ్ళు బీజేపీకి వెళ్ళి వచ్చిండ్రు. రామన్న గోపన్నను చంపినప్పుడు చంపినోడిని ఇంట్లో కూడా పెట్టుకున్నాడు. ఈయన పెట్టుకుని జీవన్ రెడ్డి పెట్టుకున్నాడు. ఇంత
దాచిపెట్టిండు చంపినోడిని. ఏం చేసిండు జీవన్ రెడ్డి? పదవుల మీద యావదావదా సేవ చేయరా? బతికిన రోజులు ఇంతో అంతో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు చేస్తే వీలైతే సేవ చేయని నాశనం ఎందుకు చేస్తున్నారు? రైతుల్ని నాశనం చేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు, భారతదేశాన్ని విభజిస్తున్నారు. కూడా రోహింగ్యా వాడికి బంగ్లాదేశ్ వాడికి ఇక్కడికి వస్తే పౌరసత్వం ఇస్తారా అండి? అచ్చా, మళ్ళా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద హిందువులకి పౌరసత్వం ఇవ్వాలంటే ఇవ్వద్దట, హిందువులకి ఇవ్వద్దట, రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాలన్నట. అరే జీవన్ రెడ్డి గారు, నీ మామిడి రైతులకు ఏం చేసినావు? నీ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకుంటలేవు? ఏమంటాడండి చెరుకు ఫ్యాక్టరీలు? కమిటీలు ఉన్నాడు ఈయన, ఇంతకుముందు కమిటీలు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే, కమిటీ సిఫార్సు చేసి తీసుకుపోయి బుట్ట దాఖలు చేసారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ నోడు, ఈయన మంత్రి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? మళ్ళా కమిటీ వేసారు. కమిటీ వచ్చి ఎంత సిగ్గుమాలి ఇంత అన్న మీ కాంగ్రెస్ పార్టీలో అంటే, కమిటీ వచ్చి ఏమంటది? 2025 డిసెంబర్కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా? మళ్ళా ఈ రేవంత్ వచ్చి మొన్న బాసర్ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెలిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతుల్ని? ఎందుకంటే నేను చెప్తున్నా, భాయ్ సాబ్, నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత 1 రోజులలో చేసి పెడతా అన్నాడు. అంటే అప్పుడు వచ్చి సెప్టెంబర్ 17 అట. ఏది నీ సెప్టెంబర్ 17కి రిపోర్ట్ చూపెట్టు. నువ్వు వేసిన కమిటీ డిసెంబర్ 2025 అన్నది, నువ్వు సెప్టెంబర్ 17 ఎట్లా అంటున్నావు? మళ్ళా బాసరమ్మ వారి మీద ఒట్టేందుకు? ఆ టీఆర్ఎస్ వాడు కరెక్ట్ అన్నాడు, ఊకే దేవుళ్ళ మీద వేయకు, నీ పొరగాళ్ళ మీద ఏమని చెప్పి, మీ ఇంట నీ భార్య పిల్లల మీద ఏమన్నాడు ఒట్టు. కరెక్టే కదా? ఎన్నిసార్లు మోసం చేస్తారయ్యా? నాశనం చేస్తున్న దేశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ వయసులో నెత్తి మీద టోపీలు పెట్టుకొని ఆజాదీ 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 అని వరుతుండే. ఏందో దేనికి ఆజాదీ? అరే 45 ఏళ్ళు నా వయసు అంటున్నది రాజకీయ అనుభవం. నువ్వు ఏం చేసినావు చెప్పు. వీళ్ళిద్దరా? వాళ్ళు ఏం చెప్తలేరా? వాళ్ళు నేను చేసి చెప్తున్నారు అప్పటి నుంచి. ఏం చేసిండు? అరే నీ జీవన్ రెడ్డి గారు, నీ వయసుకి నేను మర్యాద ఇస్తా. నువ్వు పలానా పనులు చేసినా జీవితంలో 100 రైతులు బాగుపడ్డారు, 100,000 రైతులు బాగుపడ్డారు, లక్షల మంది బాగుపడ్డారు. ఒకటి చెప్పు, నీ ఎవరిని రాజకీయ నిష్పెట్టి పీక్తి. ఇప్పుడే నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడతారా మీరు? మొత్తం దోసుక తినేటోళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశాన్ని దోసుక తినే పార్టీ, దేశాన్ని దోసుక తినే పార్టీ. ఏం చేసినావంటే చెప్పేది లేదు. కానీ ఎలక్షన్ నిలబడుతున్నా గవర్నమెంట్ ఉన్నది, ఆ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అందరిని బెదిరించుడు, ఇంకొక ఆయన ఇంకా అందరిని బెదిరించుడు, జాయిన్ చేయించుకున్నాడు, అందరిని బెదిరించుకుంటా నడిపించుడు. ఇదే రాజకీయం? ఏం చేసిరు భయ్? నీ 6 గ్యారంటీలు ఎక్కడున్నాయి? ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? 500 రూపాయలు ఇయ్యరా? డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే కొంట మీరు అమ్మకుండ్రి అన్నాడా? మరి ఏమైంది? డిసెంబర్ 9 వీకింది, ఇంకో పంట కూడా వీకింది. 500 బోనస్ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. ఆ మహిళలకి బంగారం, తులం బంగారం అట. ఇల్లోరని అడిగినరా? తులం బంగారం అడిగినరా? మహిళలు అడిగినరా? తులం బంగారం ఇస్తాం, 4,000 పెన్షన్ ఇస్తాం, అందరికి 2,500 ఇస్తాం, యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఏడిపోయినారా భయ్?
ఆ ఓటుకు నోటు ఉన్నది కదా, ఓటుకు నోటు కేసుల రేపో మాపో జైలు వేస్తారట రేవంత్ రెడ్డిని, మొత్తం బిక్తుంది కాంగ్రెస్ పార్టీ. అది తీసుకుపోయి మధ్యప్రదేశ్ కోర్టులో పెట్టిర్రు. ఆ జూలై 14 లాస్ట్, అంత లోపల చెప్పాలి ఏం చెప్పాలన్నా. ఆ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, పిక్చర్ లోపలికి. అరే మీ జీవన్ రెడ్డి గారు ఎందుకు వేస్తారండి? మీకు ఓటు ఎందుకు వేస్తారు? ఏం చేసిన వాళ్ళు వేస్తారు? వీళ్ళిద్దరు జగిత. అరే తిరుపతి రెడ్డి ఈయన రైతు ఐక్య వేదిక అధ్యక్షుడుగా 178 మంది, ఈయనతో పాటు ఇంకా కొందరు రైతులు, మన మొన్న జాయిన్ అయ్యిండు బద్దం శ్రీనివాస్ రెడ్డి అని, అట్లా కొందరు రైతు నాయకులు కలిసి 178 మంది నామినేషన్ వేసి చరిత్ర సృష్టించారు. ఒక చరిత్ర సృష్టించారు. అరే నువ్వేం చేసినావు? 45 ఏళ్ళలో ఏం చేసినావు? ఊకే 42 డిగ్రీలు ఎండల స్పీచ్లు దంచుకుంటే తిరుగుతా ఉంటావు. ఎందుకు? నువ్వు ఏం చేసినావు చెప్పరా? ఎవరు చెప్పారు? ఆ కాంగ్రెస్ వాడు మోసం మీద మోసం, మోసం మీద మోసం, దేశాన్ని దోసుకున్నాడు. ఆ రాహుల్ గాంధీ కూడా నోటేస్తారా అన్న? చెప్పురి కూడా రాహుల్ గాంధీ కోటేస్తారా? ఆ కుల్లం కుల్ల చెప్తున్నాడు. నేను ఇప్పుడు వీడియో పెడతా ఫేస్బుక్ లో, జర సర్క్యులేషన్ లో పెడతా చూడండి. అందరట దోసుక తింటాడట, పోయి తుర్కోలోకి ఇస్తారట. కుల్ల చెప్తున్నాడు. అందరి దోస్తాడట, అందరు ఆస్తులు లెక్క పెడతాడట, పోయి తుర్కోలోకి ఇస్తారట. అలా మేనిఫెస్టోలో కుల్లా ఉన్నది. ఈ దేశ సంపద మొట్టమొదటిగా ముస్లింలకే హక్కు ఉంటుందని. ఎందుకుంటుందండి? ఎందుకుంటుందండి ముస్లింలకు హక్కు? ఈ హిందూ ముస్లిం కాదు, ఇది హిందూ ముస్లిం కాదు, గుర్తుపెట్టుకోండి. ముస్లిం నాన్ ముస్లిం. ఇప్పుడు ఈ దేశంలో హిందూ ముస్లిం అవుతుంది. ప్రపంచం మొత్తంలో హిందువులు లేరు కదా వేరే దేశాలలో. ఆడవుడ పంచాయతీలే ఉంటాయి, ఆడవుడ పంచాయతీలే ఉంటాయి. క్రిస్టియన్లకి ముస్లింలకు పంచాయతీలు ఉంటాయి. ఇజ్రాయెల్ ఏమైతున్నది? ఇజ్రాయెల్ ఏమైతున్నది? గత 70 సంవత్సరాల నుంచి ఏమైతున్నది ఇజ్రాయెల్? ఏమండి జీవన్ రెడ్డి గారు, ఇదే మీ వయసుకు తగ్గట్టేరా మర్యాద ఇది? మీరు ఏం చేసిండ్రండి? ఎందుకు అడుగుతారు ఓటు? మళ్ళా నాశనం చేయాలి, మళ్ళా పసుపు రేట్లు మళ్ళా డవాలని పడిపోవాలి 3000కి, మళ్ళా పసుపు రైతులు మళ్ళా రోడ్ ఎక్కాలి. ఎవ్వడు బాగుపడద్ది కాంగ్రెస్ పార్టీ వాడు. చెరుకు ఫ్యాక్టరీలు తెరవద్దు. ఆయననేమో 66 ఫ్యాక్టరీలు తెరిచిండు నరేంద్ర మోడీ. 66 ఫ్యాక్టరీలు తెరిచిండు. చెరుకు రేట్లు పెంచుతున్నాడు. 2 లక్షల రూపాయలు ఎంఎస్పీ ఇస్తున్నాడు చెరుకు మీద. వడ్లది 2200 చిల్లరకి పెంచిండు. మన దగ్గర మక్క ఫ్యాక్టరీలు పెట్టుండ్రి. ఒక్క ఫ్యాక్టరీ పెట్టిన కాంగ్రెస్ తోని మన జీవితంలో ఒక్క ఫ్యాక్టరీ పెట్టిండ. ఇక్కడ నిజామాబాద్ గడ్డ చెప్తున్నా అన్న, నిజామాబాద్ గడ్డ మీద ఎన్నంటే అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. పసుపుకు సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి ఎన్నంటే అన్ని ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు. ఇక్కడ ఈ దొంగనా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్న అవినీతికి ఎవరు రాడు. అందుకనే వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. గల్ఫ్ వాళ్ళ గోసముచ్చుకుంటారు. ఇది ఎంత దరిద్రులు అంటే, ఎంత దిగజారిపోయినారంటే, గల్ఫ్ సోదరులతో కూడా రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. గల్ఫ్ సోదరు ఇప్పుడు నీకు మొన్న ఎన్నికలైన అసెంబ్లీ ఎన్నికలు, నీ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు రాసినావు రాయలే కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అనేది వాళ్ళు యాదికొచ్చినారు. కొద్దిగా సిగ్గుండాలే కదా. మనిషి పుట్టినాక ఆ ఏడారిలో ఉన్న వాళ్ళతో కూడా రాజకీయాలు చేస్తారా మీరు? ఒక్కడికి ఉద్యోగ అవకాశం పెట్టినరా? 10 ఏళ్ల నుంచి ఆ కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసిర్రు. లేదు, ఒక్క ఉద్యోగం లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఏమన్నా అంటే బాసరమ్మ మీద ఒట్టు, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు. ఈ ముఖ్యమంత్రి బాడే ఇట్లనే మాట్లాడతారు. ఏదైనా ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఒట్టేయంగా చూసిరా అన్న?
మొత్తం నాశనం చేస్తారు మొత్తం సమాజాన్ని. ఆయనేమో నరేంద్ర మోడీ ఏమో రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా ఒక రైతని, ఒక యువతని, ఒక మహిళని, వాళ్ళ కోసం ఏం చేయాలా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల కోసం ఏం చేయాలా, దేశ భద్రత అని ఆయన కింద మీద పడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే ఈయన 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న ఈ జీవన్ రెడ్డి గారు ఏం చేసినవయ్యా ఒకటి చెప్పమంటే ఒక్కడి చెప్తలేడు. నేను నెల రోజుల నుంచి అడుగుతున్నా, నెల రోజుల నుంచి అడుగుతున్నా, ఒక్కడి చెప్తలేడు. రామన్న గోపన్నని చంపినోని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోండి. ఈయన ఇట్లాంటి ఆయన చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజులు తెరిపిస్తా గెలిపారు. నెల రోజులలా ఈ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, బిడ్డ రేపు ఎలక్షన్లు కాగానే నెల రోజుల లోపల వాల్యుయేషన్ చేపించి బహిర్గతం చేయి. 1 మంత్ లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి తెరిపిస్తా. పసుపు రేటు ఇవాళ ఏమున్నది, ఇవాళ పసుపు రేటు ఏమున్నది, అది నరేంద్ర మోడీ ఘనత. ఈడికెళ్లి పసుపు రేటు పైకే పోతా ఉంటది కానీ ఇక తగ్గే విషయం ఉండదు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎట్లా తెస్తారు చూడండి మీరు. ఈడ ఫ్యాక్టరీ అవినీతి, రూపాయి అవినీతి లేకుండా ఈడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెట్టి వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు. అరే అందరు పోరగాళ్ళకి చదువుకున్నారు, డిగ్రీలు అయిపోయినాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాయి, ఒక్కళ్ళకు ఉద్యోగం లేదు. సెప్టెంబర్ 17కు తెస్తా, 15 ఆగస్టుకు తెస్తా, నా పిండం పెట్టినాక తెస్తా, నా సావైనాక తెస్తా. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు. ఈ ముఖ్యమంత్రి ఇది కుల్లం మాట్లాడుకుందాం. ఏమున్నది, జీవన్ రెడ్డి ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు చెప్పు. అన్న నరేంద్ర మోడీ ఎలక్షన్లా ఎవరన్నా వేరేల్లో కోటెత్తారా, వాళ్ళని వేస్తారా? బెదిరించిండ్రా ఎమ్మెల్యేలు, చెప్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎవరినన్నా బెదిరించిండ్రా బిడ్డ? కవిత ఏడున్నది కవిత? మర్యాద చెప్తున్నా, మర్యాదగా రాజకీయాలు చేయండి. ఎవరినన్నా బెదిరించిండ్రా ఇక వయసు కథ వ్యవహారం చూసేది ఉండదు. చెప్తున్నా నేను, మర్యాదగా ఎలక్షన్లు చేయండి. గవర్నమెంట్ ఉందని ఎక్కువ తగ్గ ఊగులాడకుర్రి. ఏం చేసిండ్రా ప్రజలకు? సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఈడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమైందండి? ఫ్యాక్టరీ ఎందుకు తెలుసుకోవట్లేదండి? ఎందుకు తెలుసుకోదు? ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఆయన ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, ఆయన సంపాదించుకుంటుంది ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు. రైతులు సంపాదిస్తుంది ఫ్యాక్టరీ పెట్టుకోరు, రైతులు సంపాదిస్తుంది ఫ్యాక్టరీ పెట్టుకోరు. ఇదే ఎందుకా రాజకీయాలు చేసేది? ఎందుకా రాజకీయాలు చేసేది? మీడియా మళ్ళీ అడుగుతున్నా, ఏం చేసాడు జీవన్ రెడ్డి 45 ఏళ్ళలా? ఏమీ లేదు. ఎందుకు అడుగుతున్నాడు ఓటు? ఆయన వయసు ఎంత? ఆయన రాజకీయ చరిత్ర ఏంది? ఎన్ని దశాబ్దాలు? ఏం చేసిండంటే ఏం చేయలేదు. కనీసం జగిత్యాల యావర్ రోడ్డు కూడా వేయలేదట. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి యావర్ రోడ్డు అనే ఇంట ఆ జగిత్యాల ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇలా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నాడు. ఏం తమాషాలు అయిపోయినాయండి రాజకీయాలు అంటే? అరే బతుకున్నంత కాలం, రాజకీయాలు ఉన్నంత కాలం వీలైనంత సేవ చేసి పోవాలి. ఓ 4 యాది పెట్టుకుంటారు కదా. ఇవాళ చరిత్రలో నడితే 10 ఏళ్ల తర్వాత అరే పసుపు పొడి వాళ్ళు తెచ్చి నిజామాబాద్ గా నడితే అరవింద్ ధర్మపూర్ తెచ్చిందని చెప్తారు. ఇంకా సిగ్గులేదా మీకు? సిగ్గులేదా ఈ వయసులో? బోడేడుంది. అరే బోర్డు బాధాప్త ఇందూరు గడ్డ మీద కార్యాలయం వస్తుంది.
బాధ ఇడికే పోడు. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసి ఆయన తెలియదు ఎడబెట్టాలో తెలియదా? బోడేది తెలంగాణ వచ్చింది, రాష్ట్రపతి ఉత్తర్వుల మీద తెలంగాణ ఫామ్ అయింది. ఆంధ్రోడు హైకోర్టు కట్టుకోవాలి, ఆంధ్రోడు సెక్రటరియట్ కట్టుకోవాలి, ఆంధ్రోడు అసెంబ్లీ కట్టుకోవాలి. ఏడుంది అసెంబ్లీ తెల్లారికి అడుగుతారా? అరే నరేంద్ర మోడీ వచ్చిండయా, ఇలా ప్రపంచాన్ని వెళ్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చిండు పసుపోడీడ. మీ రాహుల్ గాంధీ వచ్చి ఇయ్యలేడ జోకర్ గాడు. ఏమయ్యా గోపాల్ రెడ్డి ఏం చేసాడు? జీవన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా భయపడుతుంది. ఎందుకు రాజకీయాలు చేస్తారు? ఎందుకు వస్తారు? ఎందుకు గోసపుచ్చుకుంటారు? రైతులది, మహిళలది, యువతది ఎందుకు నాశనం చేస్తారు? ప్రజల్ని దేనికోసం చేస్తారు మీరు రాజకీయాలు? ఎందుకేనా అన్న? నరేంద్ర మోడీ ఎన్నికైది ఓళ్ళ కోటేస్తారే మీరు. నరేంద్ర మోడీ ఎన్నికకు ఓళ్ళ కోటేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, కిసాన్ మోర్చా మంచి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టిండు తిరుపతి రెడ్డి. మీ టీంకంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈడికెళ్ళి గుర్తుపెట్టుకున్నా, ఈడికెళ్ళి పసుపు రేట్లు యాడికింత పైకే పోతాయి. పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద వస్తుంది. అది దేశం మొత్తం వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. మక్క, చెరుకు, పసుపుకి సంబంధించిన ఫ్యాక్టరీలు వస్తాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. ఈ బాధ్యత అంతా మాది. ఎన్ఆర్ఐ సోదరులని వాపస్ అక్కడ వలసలు తగ్గించి వాపస్ తీసుకొచ్చే బాధ్యత. వ్యవసాయం మంచిగా చేయి, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి. ఎందుకు పోతారన్నా? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి ఎందుకు పోతారు? గల్ఫ్ లో ఎడారిలో పనిచేసుకొని ఎందుకు? ఒకడు పోడు. గవర్నమెంట్ అనేది పనిచేస్తే ఎవడు పోతాడు? ఎందుకు పోతాడు?